హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనస్ట్. ఈ రోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి రియల్మీ 15T. ఈ ఫోన్ అసలు ఆ ప్రైస్కి వర్తేనా? అసలు ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఈ ఫోన్ ఎవరి కోసం? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో అవసరం లేకుండా ఎవరు ఏ పని చేయరు. అలాగే నాకు కూడా మీతో ఒక అవసరం ఉంది. అదేంటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మన టార్గెట్ 1K కంప్లీట్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. కాస్త ఓవర్ అయినట్టుంది. ఓకే, ఇంక లేట్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు ఒక ఛార్జర్ విచ్ ఈజ్ 80 వాట్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ USB to Type-C కనెక్టర్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇంకొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్లోకి ప్రొవైడ్ చేసే కంటెంట్. S25 Edge లాంచ్ అయిన దగ్గర నుంచి మన వాళ్ళు స్లిమ్ అన్ని స్లిమ్ డిజైన్స్లో తెస్తున్నారు. మళ్ళీ స్లిమ్ ఆర్ కాంపాక్ట్ ఏదన్నా కానీ ఇలా స్లిమ్ డిజైన్ ఆర్ కాంపాక్ట్ డిజైన్లో తెస్తున్నారు. సో దీనికి కూడా అలానే ఒక స్లిమ్ డిజైన్ ఫోన్ తెచ్చామని చెప్తున్నారు. బట్ అందరూ ఇది ఐఫోన్ లాగా ఉంది అండ్ ఆల్సో మినీ క్యాప్సూల్ విచ్ వాస్ కాల్డ్ డైనమిక్ ఐలాండ్ ఇన్ ఐఫోన్. అరే విచ్ వాస్ కాల్డ్ అంటావేంట్రా? అది ఇన్స్పైర్డ్ కదా. ఓ సారీ ఫ్రెండ్స్, అది ఐఫోన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఇవన్నీ చూసి ఆ ఫోన్ కొనొద్దు అని చెప్తున్నా ఫ్రెండ్స్. బికాస్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే అంత వర్త్గా అయితే లేవు ఈ రియల్మీ 15T. ఓకే, కమింగ్ టు బాడీ వెయిట్, ఇది 181 grams వస్తుంది. ఇది ముందర గ్లాస్ వస్తుంది. ఏ గ్లాస్ అనేది మెన్షన్ చేయలేదు. మేబీ డ్రాగన్ టైల్ గ్లాస్ ఏదన్నా కానీ తక్కువ రేట్ గ్లాసే వాడుంటారు. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. కలర్స్ చూసుకుంటే బ్లూ, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్తో వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ నమ్మేలాగా ఉండాలి కాబట్టి ఆ ప్రైస్ పాయింట్కి IP68 or 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో తెస్తున్నారు ఈ ఫోన్ని. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.57 inch AMOLED డిస్ప్లే విత్ రెజల్యూషన్ ఆఫ్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 1400 nits పీక్ బ్రైట్నెస్ అండ్ 4000 nits పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి సన్లైట్ విజిబిలిటీకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, డిస్ప్లే కూడా కొంచెం యావరేజ్ లిస్ట్లోకి వస్తుంది ఈ డిస్ప్లే. నెక్స్ట్ కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది అండ్ 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ కమింగ్ టు UI రియల్మీ UI 6.0తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6400 Max అండ్ 6 nanometer బిల్డ్ టెక్నాలజీతో వస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 13,000 to 15,000 అంతే మనం పెట్టగలిగే ప్రైస్ రేంజ్. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే 10,000 పెట్టాలి ఈ ప్రాసెసర్. బట్ వీళ్ళు తీసుకొచ్చి ఆ ప్రాసెసర్ ని దగ్గర ఒక 20,000 వరకు పెట్టారు. అసలు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. అసలు ఆ ప్రైస్ కి ఈ ప్రాసెసర్ కి అసలు సంబంధమే లేదు. మీరు పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాసెసర్ చూస్తుంటే మాత్రం ఇది అసలు ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాసెసర్ మాత్రం కాదు. కొంచెం క్లాక్ స్పీడ్ అటు ఇటు చేసి అక్కడ క్లాక్ స్పీడ్ అటు ఇటు చేసినా కూడా మనకి రావాల్సింది అది 15,000 రూపీస్కే. అండ్ ఆల్సో నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడుకుందాం. గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది గేమింగ్ ప్రాసెసర్ అస్సలు కాదు. గేమింగ్ కోసం కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే అస్సలు రికమెండ్ చేయను నేను. అండ్ BGMI గేమ్ చూసుకుంటే ఇది ఓన్లీ మీడియం లెవెల్ కి సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ అంటే మీడియం ఆర్ లో ఈ గ్రాఫిక్స్ లో అయితే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం వీళ్ళు ఇన్స్పైర్ అయిన పాయింట్ గురించి మాట్లాడుకోవాలి, అదే కెమెరా. ముందుగా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా విత్ అపర్చర్ 1.8 అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే 2 MP విత్ అపర్చర్ 2.4. 50 MP అయితే కొంచెం యూజ్ చేయడానికైనా ఉంటుంది కానీ 2 MP అయితే ఉన్నా కూడా వేస్ట్ అది. అండ్ నేను చూసిన కెమెరా శాంపుల్స్ అయితే అస్సలు బాగాలేదు. 50 MP కానీ 2 MP కానీ. అండ్ ఆల్సో వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 1080p 30 FPS అండ్ 60 FPS వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. వీడియోస్ కూడా అంతే, వీడియోస్ కొంచెం షేకీగా వస్తున్నాయి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్రంట్ వచ్చేసరికి 50 MP కెమెరా అండ్ ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీడియో రికార్డింగ్ 1080p 30 FPS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నేను చూసిన శాంపుల్స్ లో అయితే పోర్ట్రేట్ షాట్స్ కొంచెం బాగా తీస్తుంది, ఇది యావరేజ్ అది కూడా. అండ్ ఇంకా నైట్ టైం ఫోటోగ్రఫీ వచ్చేసరికి ఇది బాగా పర్ఫామ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అంతే, ఇది వీడియో స్టెబిలైజేషన్ లేదు కాబట్టి డే లైట్ లో పర్వాలేదు కానీ బట్ నైట్ టైంలో మాత్రం ఇది అస్సలు బాగలేదు. అంటే మీరు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ మీరు ఎక్కువ నాయిస్ అయితే నోటీస్ చేస్తారు ఫ్రంట్ కెమెరాలో, బికాజ్ ఎలాంటి స్టెబిలైజేషన్ లేదు కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు 80 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు కానీ ఇది 60 వాట్ ఛార్జింగ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. నా బొమ్మలో ఇది గేమింగ్కే సరిగ్గా హ్యాండిల్ కాదు, మళ్ళీ బైపాస్ ఛార్జింగ్ అంట. అండ్ 5G బ్యాండ్ సపోర్ట్ చూసుకుంటే 7 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వైఫై సపోర్ట్ వచ్చేసరికి ఇది Wi-Fi 5తో వస్తుంది. ఇది చాలా నెగిటివ్ పాయింట్. ఆ ప్రైస్ రేంజ్లో అందరూ Wi-Fi 6 Wi-Fi 7 ఇస్తుంటే వీళ్ళు Wi-Fi 5లోనే ఉన్నారు ఇంకా. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.3, ఇది కూడా డౌన్ గ్రేడ్ చేసే ఇచ్చారు. మిగతా అన్ని ఫోన్స్ వచ్చేసి బ్లూటూత్ 5.4 ఇస్తాయి ఆర్ బ్లూటూత్ వర్షన్ 6 ఇస్తాయి. బట్ వీళ్ళు ఇంకా బ్లూటూత్ 5.3లోనే ఉన్నారు.
అండ్ ఇంకా వీటి నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్, బికాస్ 21,000 ఆర్ 20,000కి రావాల్సిన ప్రాసెసర్ అయితే కాదు. అండ్ కమింగ్ టు అవర్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా అంటే 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో 50 మెగాపిక్సెల్ ఒకటే మనకి కాస్త యావరేజ్ గా పనిచేస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ అయితే ఇందాక నేను చెప్పినట్టు అస్సలు బాగాలేదు. లైక్ మ్యాక్రో షాట్స్ తీసేటప్పుడు ఆ ఫొటోస్ అయితే సరిగ్గా రాలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా అనమాట, ఫ్రంట్ కెమెరాలో అయితే ఎలాంటి స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఏది 20,000 రూపాయలు పెట్టినప్పుడు మనకి ఆ ఫ్రంట్ ఏవి ప్రొవైడ్ చేయలేదు స్టెబిలైజేషన్. సో కెమెరాస్ అయితే నేను అందుకని మైనస్ పాయింట్ గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే వచ్చేసరికి బిలో యావరేజ్ ప్రొవైడ్ చేశారు. AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి అంతకన్నా ఈ ఫోన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఇది యావరేజ్ లిస్ట్ లో ఉంది. యావరేజ్ అంటే బిలో యావరేజ్ లిస్ట్ లో ఉందన్నమాట ఈ డిస్ప్లే. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్ నాకు ఇది ఒక్కటే పాజిటివ్ గా అనిపించింది, ఇంకా మిగతావేమీ నాకు పాజిటివ్ గా అనిపించలేదు. నెక్స్ట్ ఫోన్ ప్రైజెస్ చూసుకుంటే కమింగ్ టు బేస్ వేరియంట్ 8GB RAM 128GB 20,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి 22,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ ఇంకా టాప్ వేరియంట్ చూసుకుంటే 12GB RAM 256GB స్టోరేజ్ అండ్ ఇది వచ్చేసరికి 24,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్ గా ఈ ఫోన్ కొనొచ్చా అంటే అసలు ఈ ఫోన్ అస్సలు చూడొద్దనే చెప్తాను. ఇఫ్ ఈ ఫోన్ 12,000 ఆర్ 15,000 వస్తే అప్పుడు కూడా మనం చాయిస్గా పెట్టుకోవాలి ఈ ఫోన్ని. అంటే తీసుకోవచ్చు అని కాదు, చాయిస్గా పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ 15T గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.